ఎన్నో సంవత్సరాలుగా మదనపల్లి జిల్లా కావాలని ఎదురు చూస్తున్న మదనపల్లి నియోజకవర్గ ప్రజల కళ సాకారమై తరుణంలో ఈ రోజు మదనపల్లి ఎన్టీఆర్ సర్కిల్ నందు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వానికి ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కి ధన్యవాదాలు తెలుపుతూ పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు చర్లపల్లి నరసింహారెడ్డి, సీడ్ మల్లికార్జున నాయుడు, ఎల్లంపల్లి ప్రశాంత్, బండి ఆనంద్, టి వెంకటరమణారెడ్డి, రాజంపేట ప్రధాన కార్యదర్శి దొరస్వామి నాయుడు, పఠాన్ ఖాదర్ ఖాన్, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి, నరేంద్ర మోడీ గారికి, పవన్ కళ్యాణ్ గారికి మదనపల్లి ప్రజల తరపున ఈ యొక్క 4 నియోజకవర్గాల ప్రజల తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మదనపల్లి చరిత్రలోనే నిలిచిపోయే రోజు ఈరోజు. ఎందుకంటే ఏదైతే హామీ ఇచ్చాడో మా చంద్రబాబు నాయుడు గారు, మా దేవుడు, ఆ రోజు అసెంబ్లీ ఎన్నికల మనకు వచ్చి మహానాడు వేదికగా మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మదనపల్లిని జిల్లా చేస్తానన్నాడు. అదేవిధంగా మా యువ నాయకుడు నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రలో వచ్చి మదనపల్లిను మేము అధికారంలోకి వస్తానే జిల్లా చేస్తానని చెప్పినాడు. ఇంకా రాబో రోజుల్లో మహా ర్యాలీ అనేది ఉమ్మడి కూటమి ఆధ్వర్యంలో మదనపల్లి నియోజకవర్గంలో ఎన్నడూ జరిగినటువంటి బైక్ ర్యాలీని ఉమ్మడి ప్రభుత్వంలో చేసి చూపిస్తాం. అదేవిధంగా మా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా మా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు మదనపల్లి నియోజకవర్గ ప్రజల తరఫున తెలియజేస్తున్నాం. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నదంటే ఏదైనా ప్రభుత్వం ఉందంటే అది కూటమి ప్రభుత్వం. ప్రతి ఒక్క చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వము అన్ని అంగుళాలున్న మదనపల్లిని ఆనాడు పాలకులు ఎక్కడో తీసుకుని పెట్టారు. రాబోయే కాలంలో ఈసారి అయితే 11 సీట్లు వచ్చినాయి, 0 చేయాలని ప్రతి ఒక్క పౌరుని కోరుకుంటూ జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ యావత్ రాష్ట్రానికి మదనపల్లి జిల్లా చేయాలనే నినాదాన్ని వినిపింపజేశారు. ఆ రోజు మనకి ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం వస్తానట్లే జిల్లా చేస్తామని ఆయన మాట నిలబెట్టుకొని ఈ రోజు జిల్లాను ప్రకటించారు. మిథున్ రేపు మదనపల్లికి రాకూడదని కలుగుంటూ మదనపల్లి తరఫున జిల్లాను ప్రకటించిన ఉద్దేశంతో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు భారతీయ జనతా పార్టీ ప్రతి జిల్లా కేంద్రాన్ని, ప్రతి పార్లమెంట్ జిల్లా కేంద్రం చేయాలని చెప్పింది. భారతీయ జనతా పార్టీ తరఫున మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మదనపల్లి టమోటో